నిన్న జరిగినటువంటి కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సేకరించినటువంటి ఈ సంతకాలన్నింటినీ కూడా మరి గవర్నర్ గారికి సమర్పించేటువంటి దిశలో సెంట్రల్ ఆఫీస్కి జిల్లా కేంద్రం బాపట్ల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ పుస్తక ప్రతులని గవర్నర్ గారికి సమర్పించడం కోసమే సెంట్రల్ ఆఫీస్ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి నిన్న వేలాదిగా పాల్గొని వాళ్ళ ఆకాంక్షని, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, ప్రత్యేకంగా మెడికల్ కాలేజీకి, టీచింగ్ హాస్పిటల్కి సంబంధించి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని, పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని, ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి నిర్వహించాలని ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో ఆకాంక్షని నిన్న స్పష్టంగా పెద్ద ఎత్తున అనూహ్యంగా ఎవరి అంచనాలకి అందనటువంటి విధంగా మరి ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల్ని పైన అధికార గణానికి అర్థమయ్యే భాషలో చెప్పి ప్రజా వ్యతిరేకతని వాళ్ళకి స్పష్టంగా తెలిసే విధంగా తెలియజేసి, ఇదేదో వైసీపీ కార్యక్రమం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఈ వ్యతిరేకతని ఖచ్చితంగా స్పష్టంగా, ఒక పక్క వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ వారి విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి బాధ కలిగించేటువంటి వాళ్ళ పిల్లల చదువుల దగ్గర నుంచి ప్రజల ఆరోగ్యం వరకు అన్ని విషయాలలో ఇబ్బందికరమైనటువంటి ఈ అంశాన్ని ఖచ్చితంగా మన సమయాన్ని కేటాయించాల్సిందే, ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే అనేటువంటి ఆలోచనతో నేను జయప్రదం చేసినటువంటి వారందరి ఆవేదనని ఇక్కడి నాయకుల పైన తెలియచేయాలని, ప్రభుత్వం కళ్ళు తెరవాలని, నిద్రపోతున్నట్టుగా నటించద్దని స్పష్టంగా మరొకసారి తెలియజేస్తాం. మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు ఇండిగో సంక్షోభం, దాంట్లో రామ్మోహన్ నాయుడు గారి పాత్ర, దాంట్లో వచ్చినటువంటి లోకేష్ బాబు గారి ప్రమేయం, వీటి మీద వచ్చినటువంటి విమర్శలని పక్కదోవ పట్టించడానికి అసందర్భంగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు లేదు అనేటువంటిది కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా నిర్మలా సీతారామన్ గారే ఖండించారని, పీపీపీ అంటే ప్రైవేట్ కాదని చెప్పారని